గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. సార్ ఒక చిన్న ఇంటరప్షన్. సారీ, చెప్పండి. మీరు బాబు గారిని కలవడానికి వెళ్ళారు. అవును. రమణ గారు ఓకే చేశారు. వారిద్దరికి రెండు మాటలు ఉండవు కదా, ఒక మాట చెప్తే ఇద్దరు ఇంకో అతను వాళ్ళు దే ఆర్ 2 in 1, 1 in 2. బాపు గారు రమణ గారు ఇద్దరు కాదండి, ఒక్కరే. మైత్రికి మరో రూపం వాళ్ళిద్దరు. నేను వాళ్ళిద్దరి మీద ఒక కవిత రాశాను. అందులో మంచి లైన్ ఏంటంటే, లాస్ట్ లైన్, మైత్రి అనే మాటలో ఇద్దరు చెరో అక్షరం. ఆ కవితకి నాకు మంచి పేరు వచ్చింది, అవార్డు కూడా వచ్చింది. బాపు గారి దగ్గర పనిచేయటం అంటే నిజంగా అదృష్టం అండి. అందులో సంపూర్ణ రామాయణం లాంటి చాలా గొప్ప సినిమా. మీరు వెళ్ళింది సంపూర్ణ రామాయణానికి. సెకండ్ పిక్చర్ అది. సార్ ప్లీజ్ కంటిన్యూ సార్, నేను ఇంటరప్ట్ చేశాను, కంటిన్యూ. లేదు తప్పకుండా, మీరు ఇంటరప్ట్ చేస్తుంటే విషయాలు బాగా వస్తూ ఉంటాయి ఇంకా. సో సంపూర్ణ రామాయణం రంపచోడవరంలో క్యాంప్ అండి. రంపచోడవరం హై స్కూల్లో మాకు విడిది ఇచ్చారు. ఆ పరిసర ప్రాంతాల్లో షూటింగ్లు అనమాట. మాకు ఒక హాల్ ఇచ్చారు. హెడ్ మాస్టర్ రూమ్ ఏమో శోభన్ బాబు గారికి ఇచ్చారు, పక్క టీచర్స్ స్టాఫ్ రూమ్ ఏమో చంద్రకళ గారికి ఇచ్చారు. సో షూటింగ్ చేసి వచ్చిన తర్వాత అది వింటర్, బాగా డిసెంబరు, అక్కడ రంపచోడవరం చాలా చలి ఎక్కువ. క్యాంప్ ఫైర్ వేశారండి. ఈ క్యాంప్ ఫైర్లో మేము అంతా చుట్టూ కూర్చుంటే శోభన్ బాబు గారు దుప్పటి కప్పుకుని వచ్చి మాతో పాటు కూర్చున్నాడు. క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని కట్టెలు కాలే వరకు కూర్చునేవాళ్ళం. అయిపోయిన తర్వాత శోభన్ బాబు గారు లేచి, తమ్ముడు రా నా రూమ్కి వెళదామని పిలుచుకెళ్ళాడు. నన్ను పిలుచుకెళ్ళాడు. సరే, నేను హీరో గారు పిలిచాను కదా, హ్యాపీగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన కూర్చున్నాడు, రూమ్లో కూర్చున్నాడు. కూర్చుని, తమ్ముడు నువ్వు పాటలు పాడతావు కదా, ఒక పాట పాడన్నాడు. ఏం పాట పాడమంటారన్న? లవకుశలో పాట, ఆ పాట పాడు. నాగి గారి దగ్గర ఒక పాట ఉంది. నాగి గారు అంజలితో సీతతో పాడతారు. సీత రాముడి మీద కాస్త అనుమానంగా ఉంటే, అప్పుడు సందేహించకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ అని నాగి గారు పాడుతూ ఈమెను ఓదారుస్తారు. ఆ పాట పాడమన్నాడు. ఆ పాట లైన్స్ కూడా, సందేహించకుమమ్మ రఘురాముని ప్రేమను సీతమ్మ, ఒకే బాణము ఒకటే మాట, ఒక్క భామకే రాముని ప్రేమ, మిన్నే విరిగి పడిన వ్రతభంగమ్మే కానీలమ్మ, సందేహించకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ అని పాట. అక్కడ రాగయుక్తంతో పాడాను, ఇక్కడ ఊరికే మాటగా చెప్పాను నేను. ఈ చరణం శోభన్ బాబు గారికి చాలా ఇష్టం. ఒకే బాణము ఒక్కటే మాట, ఒక్క భామకే రాముని ప్రేమ అన్న లైన్స్ ఆయనకి ఇష్టం. ఆయన జీవితం అంతా అలాగే బతికాడు. సరే, అయిపోయింది, ఆ పాట అయిపోయింది. మరొక పాట పాడమన్నాను. ఏం పాడమంటారన్న? మళ్ళీ అదే పాడన్నాడు. అలాగే 3 సార్లు పాడించుకున్నాడు ఆయన, అంత ఇష్టం ఆయనకి. అయిపోయిన తర్వాత నేను వచ్చేసాను. రోజు షూటింగ్ చేయటం, క్యాంప్ ఫైర్ కూర్చోవటం, శోభన్ బాబు గారు నన్ను రూమ్కి తీసుకెళ్ళటం, పాటలు పాడమంటాం. అబ్బా, శోభన్ బాబు గారు హీరో, అందగాడు, అసలు నేనంటే ఎంత ఇది, నేనంటే ఎంత ప్రేమ, అది ఇది అనుకుని పొంగిపోతూ ఉండేవాడిని. ఏమన్నా ట్విస్ట్ ఉందా ఏంది ఇంట్లో? నేను రూమ్కి వస్తే, రూమ్కి వస్తానంటే శోభన్ బాబు గారు రూమ్కి వెళ్ళు అనేవాళ్ళు. మాతో కొలీగ్స్ ఉంటారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్స్, తర్వాత కెమెరా అసిస్టెంట్లు, రామారావు అని చీఫ్ కెమెరా అసిస్టెంట్, వీళ్ళందరూ అనమాట. అంటే నేను శోభన్ బాబు గారి రూమ్లో ఎక్కువసేపు ఉంటున్నాను వీళ్ళ. అలాగా అసలు ఏంటి ఇంత ప్రేమ శోభన్ బాబు గారికి నా మీద అని తర్వాత తెలిసింది ఏంటంటే విషయం, పక్క రూమ్లో చంద్రకళ ఉంది కదా, చంద్రకళ ఈ రూమ్కి వచ్చేసేదంట ఆయనతో కబుర్లు చెప్పుకోవటానికి. ఇప్పుడు ఆయనకి కాలక్షేపానికి క్యాంప్ ఫైర్ దగ్గరికి వచ్చాడు, నన్ను తీసుకెళ్ళేవాడు, పాటలు పాడించుకున్నాడు. మరి ఆవిడకి మాట్లాడడానికి ఒక మనిషి కావాలి కదా, అండ్ షీఈ్ ఎ గర్ల్. తర్వాత ఆ రేంజ్తో పాటే శోభన్ బాబుతో ఏదో కబుర్లు చెప్పుకోవటానికి రావటం చేసి ఉండేదేమో. సో ఆవిడ రావటం ఈయనకి ఇబ్బంది కలిగి, సో నన్ను తీసుకెళ్ళేవాడు అనమాట. ఆ విధంగా శోభన్ బాబు గారితో సంపూర్ణ రామాయణంలో పరిచయం.
తర్వాత సంపూర్ణ రామాయణం శోభన్ బాబు గారితో అనుభవాలు చెప్పాలంటే అది ఒక పెద్ద ఎపిసోడ్. ఇది వేరే సార్. మరొకసారి సార్. చెప్పుకోవాల్సినటువంటి విషయం. అయితే సంపూర్ణ రామాయణానికి సంబంధించిన ఒక చిన్న అంశం ఉమ్, ఒక్కటే అడుగుతాను. ఉమ్, తర్వాత ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చెప్పండి. సంపూర్ణ రామాయణం రిలీజ్ అయిన తర్వాత ఆ, ఫస్ట్ 2 వారాలు అవునవును. అంతగా మంచి టాక్ లేదు, రాలేదు. ఓపెనింగ్స్ కూడా లేవు. లేవు లేవు లేవు. అయితే ఒకానొక రోజు ఉమ్, మీ దగ్గర ఉమ్, అయితే సోహన్ బాబు గారు ఏడవలేదు కానీ ఏడ్చినంత బాధపడ్డారు అని తెలిసింది. అవునవును. ఆ సందర్భం గురించి కాస్త చెప్పండి సార్. సంపూర్ణ రామాయణం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఆ, ఒక గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ సినిమాకి గ్యాప్ వచ్చింది నాకు. ఉమ్, నేను నడుచుకుంటూ పాండి బజార్ వెళ్తున్నా సార్. భోజనానికి. ఇంతలోకి ఫియట్ కార్ ఒకటి వచ్చి ముందుకు వెళ్ళి ఆగి వెనక్కి వచ్చింది. ఉమ్, ఎవరైనా చూస్తే శోభన్ బాబు గారు లోపల. ఉమ్, తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. భోజనానికి వెళ్తున్నానండి పాండి బజార్. దా కూర్చో, నేను డ్రాప్ చేస్తాను పాండి బజార్ అన్నాడు. కూర్చున్నానండి. కూర్చుంటే శోభన్ బాబు గారు చాలా డల్గా, ఉమ్, ఏం తమ్ముడు సినిమా అంత కష్టపడి చేశాము, బాగలేదంట, కలెక్షన్స్ బాగలేవంట, ఉమ్, ఏంటి విషయం ఏమన్నా అని అంటే